నమస్తే, నేను మీ సతీష్. మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి బస్సు యాత్రలో ప్రస్తుతం విజయనగరానికి అయితే చేరుకుంది. అయితే నిన్న ఈ బస్సు యాత్ర సందర్భంగా ఆయన ఏదైతే ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ సభలో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. ప్రధానంగా ఏదైతే గులకరాయి ఘటనకు సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి దేవుడు మనకి ఇంతకంటే పెద్ద స్క్రిప్ట్ ఇచ్చాడు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా అది ఎంతగానో వైరల్ అవడంతో పాటుగా సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఇప్పుడు ఆ అంశం పైన ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. గులకరాయి ఘటన అది ఎట్నుంచి ఎటుపోయింది ఏంటి అనేది చూసాము. అందులో ముఖ్యంగా ఎవరైతే బాధ్యతారహితంగా వ్యవహరించారు అంటూ అధికారుల పైన కూడా బదిలీ వేటు పడింది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి రాయి దాడి ఘటనని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడు మనకి దీనికంటే ఇంకేదో పెద్ద స్క్రిప్ట్ మనతో చేయించబోతున్నాడేమో, అందుకే నాకు ఇది తగలలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా అవి ఎంతగానో చర్చనీయాంశంగా మారడంతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు నిన్న ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే కంప్లీట్గా విక్టిమ్ కార్డేనండి. మొదటి నుంచి కూడా అతను అస్త్రం అదే. తర్వాత హామీలు ఇచ్చాడు, ఆయన నెరవేర్చుకోలేపాడు. ఇప్పుడు ఇంకా ఆయన ఎన్నికలకి ఏం ముఖం పెట్టుకెళ్తాడు? మద్యపాన నిషేధం కానీ, సిపిఎస్ రద్దు కానీ, పోలవరం కానీ, రాజధాని, రకరకాల అంశాల్లో అతను ఫెయిల్ అయిపోయాడు. సంక్షేమం అంటారా ఎవడన్నా చేస్తాడులే అన్న లెక్కలోకి వచ్చారు జనం. వీటికన్నా బాగా చేస్తాడులే వచ్చిన వాళ్ళని ఆ లెక్కలో కూడా ఉన్నారు కొంతమంది. వాలంటీర్ల మీద ఆధారపడితే వాళ్ళు అంతకన్నా పెద్ద ఆఫర్ ఇచ్చేసి మిమ్మల్ని బ్రహ్మాండం చూసుకుంటారో బాబు అంటున్నారు వాళ్ళు. కాబట్టి అతనికి అన్ని దారులు మూసిపోయి పులి మేక ఆటలలాగా. ఇక గులకరాయి డ్రామా గట్టిగా ఆడారు, అది వర్కౌట్ అవ్వలేదు, రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా దండ గీసుకుంది నిజంగా వాళ్ళు పెద్దది ఏదో స్కెచ్ చేశారు. దానికన్నా ముందే ఈ దండ గీసుకునేటప్పటికి దాన్ని గులకరాయి డ్రామా కింద మార్చేసి దాన్ని చేశారు. ఇప్పుడు ఆ వంకన ఒక ఇద్దరు ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేశారు ఇటు కంటి తుడుపు చర్యగా. యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే డీజీపీని, చీఫ్ సెక్రటరీని తప్పించాలి రెండు విషయాల్లో. అప్పుడే నెలాఖరు మళ్ళీ పెన్షన్ టైం వచ్చేసింది. లాస్ట్ పెన్షన్లు ఇచ్చినప్పుడు 30 మంది పైన చనిపోయారు వృద్ధులు. వాళ్ళ ఆ మరణాలకు ఎవరు బాధ్యుడు? ఇప్పటివరకు ఎవరు బాధ్యులు తేల్చలేదు. ఆ చీఫ్ సెక్రటరీయే బాధ్యుడు. అతన్నే డిస్మిస్ చేయాలి, అతని మీద హత్యానేరం నమోదు చేయాలి. అది చేయలేదు. కాబట్టే ఆ డీజీపీని మోడీ గారు వచ్చిన అప్పుడు జరిగిన దాంట్లో 9 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడే డీజీపీని తీసుంటే నిన్న ఈ గులకరాయి సంఘటన డ్రామా అసలు డ్రామాయే ఆర్డరు. ఒక ఆడినా కానీ తక్షణం వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేద్దరు. అవన్నీ చేయకుండా పుండు ఒక చోట రచ్చ ఒక చోట వేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇది కరెక్ట్ కాదు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఎలాంటి వ్యవస్థనైనా ఎవరినైనా కానీ మేనేజ్ చేయగలుగుతున్నాడు. ప్రజలను అయితే మేనేజ్ చేయలేకపోతున్నాడు, కానీ వ్యవస్థల్లో ఉన్న అధిపతుల్ని, వ్యవస్థలకు తాలూకు సంబంధించిన వాళ్ళని ఎవడో ఒకరిని పట్టుకుని ఏదో లైన్లో వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు. ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో కూడా. కాబట్టి ఇప్పుడు అతను ఈ గులకరాయి అని చెప్పుకుంటున్నాడు కదా, దాంట్లో అనుకున్న మైలేజ్ రాలేదు, పైగా రివర్స్ అయింది. అప్పుడు అందుకు నాకు చెప్తున్నట్టు ఇంతకన్నా పెద్ద స్క్రిప్ట్ ఉందంటున్నాడు. ఇప్పుడు ఇంతకన్నా పెద్ద స్క్రిప్ట్ ఉందంటే ఎవరికి ముంచుకొచ్చింది ప్రమాదం అనేటువంటి చూసుకోవాలి. ఒక రకం ఇందులో ఒక రకం ఏంటంటే ఎవరిని సర్దిచ్చేస్తాడు. ఎవరిని సర్దిస్తే ఎవరి దుకాణం ముగించేస్తే మైలేజ్ వస్తుంది. షర్మిల గారు దూరంగా ఉండి రోజు తూర్పారు పట్టేస్తుంది. ఐస్ కోర్ అంటారు కదా, ఐస్ ముక్కను కోరేసి ఐస్ క్రీమ్ తేర్చి ఐస్ తోటి చేస్తారు కదా, అలా కోరేస్తుంది రోజుని షర్మిల గారు. వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయి రోజు రణరంగం చేసి శివతాండం ఆడేస్తుంది. వాళ్ళ అమ్మగారు అయితే అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది. ఏకంగా లండన్ వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని దేవుడికో పరీక్ష పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రార్థన చేసేసి షర్మిల గారి గురించి కూడా ప్రార్థన చేసి దేవుడికి ధర్మ సంకటం పెట్టింది. ఎవడెప్పుడు ఉండాలో తెలవకుండా పోయింది దేవుడికి. ఈయనేమో ఏకంగా పెద్ద స్క్రిప్ట్ దేవుడికి చెప్తున్నాడు, ఇంకో పెద్ద స్క్రిప్ట్ ఉన్నదని. ఇదే గొడవరా బాబు, నాకు నా పని చేసుకుని ఈ స్క్రిప్ట్లు గోలేట అనుకుంటున్నాడు ఆయన దేవుడు కూడా. అంటే ఇది ఎవరి మీద ఉంటుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు ఏమన్నా దుకాణం సర్దిచ్చారనుకో పెద్ద ఎఫెక్ట్ ఉంటుందో, జనం భలే జరిగింది అనుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. కాబట్టి ఎవరో నేనేమనుకుంటున్నానంటే ఇలాగ ఎవరి దుకాణం సర్దించడం, ఎవరినన్నా సర్దించి ప్రభావం చూపించగలిగినంత వ్యక్తులు ఎవరు కనపడతలేదు అక్కడ. అదే 4 టైర్లు ఒకసారి పేలిపోయినా ఏం జరిగినా అది పెద్ద పట్టించి వాళ్ళు ఎవరు లేరు అక్కడ. జనంలో కూడా అంత సీన్ లేదు. ఇంక ఈయనే 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అన్నట్టుగా వీల్ చైర్లో కూర్చుంటాడేమో అనుకుంటున్నాను. ఆ బస్సు ఎక్కినప్పుడు దిగినప్పుడు లేకపోతే జనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు పైనుంచి జారి పడిపోయినట్టుగా అలాంటిది డ్రామా ఆడేసి మమతా బెనర్జీ అయిపోయాక కూడా అంతకన్నా బుర్ర పని చేయదు. లాస్ట్ ఎన్నికల్లో వాడేశారు మొత్తం అంతా. ఇక గుజ్జు అయిపోయిన తర్వాత నువ్వు ఎంత గోకితే అవుతుంది అందులోంచి
బుజ్జి అయిపోయింది. కాబట్టి ఇతనే కట్లు కట్టుకుని కాళ్ళకి చేతులకి కట్లు కట్టుకుని వస్తారు. ఇప్పుడు వారం రోజుల నుంచి ఆ కట్టు ఇప్పలేదు. ఎంత అపహాస్యం అయిపోతున్నారో ప్రజల్లో. ఇప్పుడు మీకు చూడండి, మీకు పెద్ద ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు బిడ్డలు పుట్టినప్పుడు సిజేరియన్ చేస్తారా, అది కుట్లు వేస్తారా, 4 రోజులు ఇంటికి వచ్చేస్తారు. మూలశంక ఆపరేషన్ చేస్తే కూడా వారం రోజులు కుట్లు వేస్తారు, మాడిపోతే ఇంటికి వచ్చేస్తారు. మీకు బైపాస్ సర్జరీ చేస్తే కూడా మన మిత్రుడు ఉన్నాడుగా రాజేష్ గారు, వారం రోజులు బయటకు వచ్చేసాడు శుభ్రంగానే. ఏంటండి అలాంటిది ఆ చిన్నదే ఆ ప్లాస్టర్ వేసుకుని తిరుగుతున్నాడు. ఎంత సిగ్గు లేకపోతే తిరుగుతారండి. జనాల పట్ల ఏ రకమైన చులకన భావం ఉంది వాళ్ళకి. కాబట్టి ఇతను ఏ స్క్రిప్ట్ రాసినా కానీ జనం చాలా అని స్క్రిప్ట్లన్నీ తెలుసు మాకు అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళ తాలూకు మాకు పత్రికలు లేవు, మాకు సోషల్ మీడియా ఉందండి. మిగతా వాళ్ళకైనా సోషల్ మీడియా కాకుండా ఎంకమ్మ మీడియా ఉంది, వాళ్ళకే సోషల్ మీడియా ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని దూదేకినట్టు ఎక్కేసి ఇది న్యూట్రల్ సోషల్ మీడియా, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం సోషల్ మీడియా కంటే కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు తోలు తీసి ఎండేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే వచ్చిందంటే నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది. లోకేష్ గారు యువగళం సభ ముగింపు సభ నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, సపోర్ట్ సిబిఎన్ అనేటువంటి వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అయింది. కాబట్టి ఇతనికి టైం బాగోలేదండి. కర్మ కాలిపోతే కర్ర పామే ఖర్చుది అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విచిత్ర విన్యాసాలు చేసినా అతను వర్కౌట్ అవ్వదు. అతను మూసుకుని జాగ్రత్తగా ఒప్పుకోవాలి. హుందాగా తను ఆల్రెడీ చేతులు కాలిపోయి ఇంకో ఆకులు పెట్టుకుని ప్రయోజనం లేదు. నువ్వు నీకు ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాల అవకాశాన్ని బ్రహ్మాండ మ్యాండేట్ని పైనుంచి పూర్తి సహకారాన్ని వాళ్ళు దొంగలు సహకరించి వాళ్ళు ఉన్నారు పైనుంచి అక్కడ నీకు అందరికీ ఉండరు. అలాగా అంతలాగా నీ 10 ఏళ్ళ నుంచి బయట తిరిగినా పట్టించుకునే వాళ్ళు లేడు. బాబాయ్ మర్డర్ కేసులో ఎవడ ముందుకెళ్ళలేదు. ఎంత వెసులుబాటు అండి అది. నువ్వు ప్రతిపక్షాలను ఎంత వేధించి తిన్నా కానీ ప్రజలను కూడా ఎప్పుడు వేసేసావు కదా. కరెంటు బిల్ ఎందుకు పెంచాల్సి వచ్చింది, పోలవరం ఎందుకు కట్టలేదు, రాజధాని ఎందుకు 3 రాజధానులు చేసి ముక్కలు చేసావు, ఆ దరిద్రం ఎందుకు పట్టించుకున్నావు, సిపిఎస్ రద్దు చేయలేకపోయావు, రైల్వే జోన్ విషయం ఏమిటి, ఇలాంటి హామీలు ఆశా వర్కర్లు లాంటి వాళ్ళు చిన్న చిన్న పాపం వాళ్ళకి కూడా నువ్వు ఇచ్చిన మాడితే వాళ్ళు జుట్లు ఇచ్చి నీడ్చుకెళ్ళి కొట్టారు. అమరావతి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ఎంత హింసించారు. ఇవన్నీ నీకు అవసరమా? ఎలా ఉన్నదని అలా నడిపించుకుంటే కూడా నువ్వు చాలా దేవుడు. ఇప్పుడు నువ్వు ఇన్ని దొంగతనాలు చేసేసి ఇసుక మద్యం దోపిడీ చేసి ప్రజలను పీడించుకు తింటేనే ఇంకా సిగ్గు లేకుండా చాలామంది నువ్వు దేవుడు అంటున్నారు. అలాంటిది నువ్వు నార్మల్గా ఎలా ఉన్నదని అలా చేసి ఉంటే రోసయ్య గారు వాళ్ళలాగా ఏదో నడవనేరో బాబు అన్నట్టుగా జనార్దన్ రెడ్డి గారిలో దాని అంతా అది నడుస్తుంది. వాళ్ళు నడిపిస్తారు ప్రభుత్వ యంత్రాంగం. అలా వదిలేసినా నువ్వు దేవుడి కింద మిగిలిపోదు. నువ్వు పని కట్టుకుని కెలుక్కుని వాసన చూసుకున్నావు, పడుకున్న గుర్రం లేపు తెచ్చుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లాంటి అవివేకమైన చర్యలు చేసావు. ఎవరి కళ్ళలో ఆనందం చూడటంగా చేసావో తెలియదు కానీ, లేకపోతే నీ ఆనందం కోసం చేసావో నీ సునకానందం కోసం చేసావో కానీ నువ్వు తప్పు చేసావు. ఇట్ ఇట్ ఏ మిస్టేక్. దాని ఫలితం ఏంటంటే ఇవాళ సమస్త జనులు నిన్ను అభిమానించే కొంతమంది పైశాచిక మనస్తత్వం గల కొంతమంది మినహా డెఫినెట్గా 30% ఉంటారు ఈ సమాజంలో. వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ కూడా గత ఎన్నికల్లో నీకు ఏకపక్షంగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నువ్వు రావాలి, ఒక ఛాన్స్ ఇద్దామని మనస్ఫూర్తిగా అనుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని అసహించుకుంటున్నారు. నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సర్వే రాళ్ళ మీద నీ బొమ్మ, జనన మరణ ధృవీకరణ పత్రాల మీద నీ బొమ్మ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది నీకు ఉరితాడైపోతుంది నీ ప్రభుత్వానికి. నీ పార్టీని నామరూపం లేకుండా చేద్దాం. ఎందుకంటే ప్రతి ఓళ్ళకి ఎకరమో 1/2 ఎకరమో 1.5 ఎకరం చేను ఉంది ప్రతి ఓళ్ళకి. ఎందుకంటే కష్టపడి కూలి పని చేసుకుని కష్టపడి డబ్బులు సంపాదించుకుని 1 ఎకరం పలపరుచుకుంటారు కొంతమంది. వాళ్ళందరూ నీకు దండంరా బాబు, నువ్వు మళ్ళీ వస్తే మన భూమి మంది కాదు, మన ఇల్లు మంది కాదు, మన బతుకు మంది కాదు అనేటువంటి భావనకు వచ్చారు. కాబట్టే నువ్వు ఎక్కడికైనా నామినేషన్కి వెళ్తే మీ క్యాండిడేట్లు ఎవడ సందడలేదు. అది నీ క్యాండిడేట్లే నిలబడి వాడు ఎవడు నిలబడుతున్నాడు ఇప్పుడు ఎవరికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ దొరకట్లేదు నీకు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన బీఫారాలు ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా రేపు నామినేషన్ వేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఊపు చచ్చిపోయింది, ఉత్సాహం చచ్చిపోయింది. ఏదో ఉన్నదంటే ఉన్నదన్నట్టుగా ఉన్నది. ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళు ఆ కూటమి అభ్యర్థులు చూడండి, జాతర కింద ఉంటుంది అదంతానే. మూడ్, పబ్లిక్ మూడ్. కాబట్టి ఇతని పని ముగిసినట్టే. ఎన్ని వేషాలు వేసినా, నువ్వు ఏ స్క్రిప్ట్ రాసినా, ఎంత పెద్ద స్క్రిప్ట్ రాసినా ఓహో అని నవ్వు నవ్వి మొన్నదానికి మామూలుగా నవ్వుకున్నారు, ఈసారి పైన కింద దాంతో నవ్వుకుంటారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్లుగా కూడా ప్రజల నుంచి ఏ విధమైనటువంటి వ్యతిరేకతను అయితే మూట కట్టుకున్నాడో, మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే దేవుడు స్క్రిప్ట్ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక కొత్త నాటకానికి తెరదీసినట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రజలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ఈ రకమైనటువంటి మాయ మాటలను నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అధికారం
అధికార మార్పిడి తప్పదు అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.